మేడం ఒకసారి ఎవర్ గ్రీన్ సాంగ్ బావలు సయ్య దగ్గరకు వస్తే అది అప్పటికీ ఎవర్ గ్రీన్, ఇప్పటికీ ఎవర్ గ్రీన్, ఇంకెన్నేళ్ళైనా అది ఒక ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ అని మిగిలిపోతుంది అసలు. సో అసలు ఆ సాంగ్ గురించిన మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది యాక్చువల్గా ఏంటంటే ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్. యాక్చువల్గా తమిళ్ సినిమాని తెలుగులో రైట్స్ తీసుకొని చేశారనమాట. అప్పటికి నేను స్టార్టింగ్ మాస్టర్, నేను చిన్నదాన్ని, మాస్టర్ అయిన స్టార్టింగ్ అది. సో అప్పుడు ఏమంటే క్లాషులు ఎక్కువ, మనకి జనరల్గా క్లాషెస్ అవుతుంటాయి కదా సినిమా సాంగ్స్ అవి. ఆ టైంలో కొంత మా హస్బెండ్ చేస్తున్నారు, ఈ టైంలో నేను కూడా టోటల్గా చేస్తే అప్పుడు ఆయన మోహన్ అన్నకు వచ్చి ఒక నమ్మకం ఉండేది, స్వర్ణ ఇలాంటి సాంగ్స్ ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తున్నాయి, నువ్వు ఉండాలి మనకు, తప్పకుండా నువ్వే చేయాలని. అట్లా చేయించిన సాంగ్ అది. అప్పుడు తను స్మిత వచ్చినప్పుడు, స్మిత కూడా పెద్ద డ్యాన్సర్ ఏం కాదు, జనరల్గా తను బాడీ ఫేసు ఈ బాడీ పెట్టేసి మెయింటైన్ చేస్తుంటుంది. తనకు అంత ఎక్స్ట్రా మొమేద్ ఖాన్ లాగానో వీళ్ళలాగా అంత హెవీ డాన్సర్ కూడా కాదు. తను ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ మీదనే చక్కగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయి అమ్మాయి. ఆ టైంలో ఈ సాంగు అది అంత హిట్ అవుతుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అప్పుడు చాలా సింపుల్గా చేసాం. విజయవాడలో ఎక్కడ ఒక స్టేజ్, అది మామూలుగా కళ్యాణ మంటపం ఉంటుంది కదా, ఒక చిన్న స్టేజ్లో 1.5 day చేసిన సాంగ్ అది. 1.5 day అంతే. ఇప్పట్లో అలాగా ఎన్నో రోజులు చేస్తాను. సబ్జెక్టు నచ్చి సినిమా హిట్ అయితే ఇంకా మళ్ళీ దాని పేరు ఇంకెన్నేళ్ళైనా అలా వెళ్తుంటుంది అంతే. అది ఎన్ని రోజులు చేసామని కానీ అవన్నీ ఏముండదు అక్కడ. అంటే జనరల్గా మనకు సాంగ్ అంటే హీరో హీరోయిన్స్ అలా ఉంటుంది, అసలు ఇది మొత్తం కమీడియన్స్ ఒక గ్రూప్ ఆఫ్ దాని మధ్యలో అది చాలా ఊపింది ఆ సినిమాలో. ఆ సాంగ్ చాలా పెద్ద హైలైట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ సాంగ్ పెట్టుకుని అదే ఆర్టిస్టులు అదే కాంబినేషన్లో కమెడియన్స్ కూడా ప్యార్లు కానీ ప్రతి సినిమాలో చేశారు. అదొక ఒక సిచ్యువేషన్ అలా జరుగుతూ ఉంటుంది అంతే, అలా వెళ్ళిపోతుంటుంది. సిల్క్ స్మిత గారితో కూడా మీకు ఒక మంచి రిలేషన్ ఉంది ఆఫ్ ద స్క్రీన్ కూడా. సో ఆ రిలేషన్ గురించి ఒకసారి. మంచి ఫ్రెండ్ అట అమ్మ. ఎప్పుడంటే పర్సనల్గా కానీ కూర్చున్నప్పుడు మాట్లాడే పద్ధతి కానీ చాలా చిన్నపిల్లలాగా, అంటే కొంచెం నంగిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఆ జనరేషన్లో లేరు కాబట్టి చెప్తున్నాను. ఏం చేశారు అక్కడ, ఏమెందుకు అలా అంటే ఏదో మనం యాక్ట్ చేస్తుందా అనిపిస్తుంది. అది యాక్టింగ్ కాదు, తను నేచర్ అది. తను మాట్లాడే పద్ధతి అలా మోల్డ్ చేసుకుంది చిన్నప్పటి నుంచి. అంటే కొద్దిమంది ఒక మెచ్యూర్ అయినప్పటి నుంచి ఒక స్టైల్ అలవాటు పడిపోతే ఇంకొక 20 ఏళ్ళు అదే మాట్లాడుతుంటే అలాగే ఫిక్స్ అయిపోతారు. అట్లా ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయి. సో అట్లా ప్రతిదీ మాట్లాడడం కానీ, మూమెంట్స్ చేస్తున్నప్పుడు సపోజ్ ఒక మూమెంట్ చేసి చాలా బాగా చేశాను అనుకో, తనకు అంత హెవీగా చేయడం రాకపోయినా అది ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అయ్యో నేనా అన్నట్టుగా అట్లాంటివి చేయడం. తర్వాత నువ్వు చేస్తావు కొంచెం ఏమంటారంటే ఉబ్బలు మారోళ్ళు అంటారు వాళ్ళని, కొంచెం నీకేంటా నువ్వు సూపర్ రా చేస్తావరా అంటే కొంచెం ఉబ్బిపోయేసి ట్రై చేస్తాననేసి చేస్తుంది అనమాట. ఓకేనంటే ఓకే, అలా చేస్తుంది. అలా ఏంటంటే అమ్మాయి దగ్గర మన వర్క్ తీసుకోవచ్చు. మనకేంటంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా కావాల్సింది ఏంటంటే ఆఫ్ స్క్రీన్ ఎలాగనే ఉండి ఆన్ స్క్రీన్లో మనకు అవుట్పుట్ బాగా రావాలి. అవుట్పుట్ బాగా రావడం కోసం మనం రిలేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళని ఏదో ఒకటి మాటలు చెప్పి చేయించి స్క్రీన్లో, ఆ తర్వాత సినిమా చూసారనుకో వాళ్ళ పేరే మర్చిపోతారు, ఇంత బాగా చేయించారా మనల్ని అని. సో ఆ ఫీల్ అనేది నాకు చాలా చాలా ఇష్టం నాకు అది. అలాగే అమ్మాయి బాగా క్లోజ్ అయ్యాక కొన్ని సాంగ్స్ కూడా అమ్మాయి సపోర్ట్ చేసింది కొన్ని. మామూలుగా మాకు స్మిత గారు అంటే అసలు మంచి డాన్సర్ అలా తెలుసు, కానీ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే తెలుస్తుంది అంత ఎక్కువ డాన్స్ మామూలు కొన్ని మూమెంట్స్ కూడా చేయలేదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి వాటితోటి కవరింగ్ అని. డాన్సర్ కాదు, మేనేజ్ చేస్తుంది అంతే. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.